2023 జూలై నెలలో సంభవించినటువంటి గతంలో మనం చూసాము 2 సంవత్సరాల క్రితం మోరంచపల్లిని ఊహించినటువంటి రీతిలో వరద ఏ విధంగా ముంచెత్తిందో ఇక్కడ ఉన్నటువంటి మోరంచపల్లి గ్రామస్తులంతా కూడా బిక్కుబిక్కుమంటూ ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకొని మరి తమ ప్రాణాల్ని కాపాడుకోవడానికి మరి ఎత్తైనటువంటి ప్రదేశాలకు వెళ్ళినటువంటి పరిస్థితి. సో కొందరైతే ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. ఆఖరికి మూగ జీవాలు సైతం ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. సో అటువంటి పరిస్థితి మళ్ళీ రాకూడదనే చాలామంది కోరుకుంటారు. అయితే మరి ప్రకృతి వైపరీత్యాలని ఆపడం ఎవరి తరం కాదు కాబట్టి అటువంటి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో అదేవిధంగా ప్రజలందరూ కూడా మరి అటువంటి ఆకస్మికంగా సంభవించేటటువంటి వరదల ప్రభావంతో ప్రజలు ఏ విధంగా అప్రమత్తం కావాలి అనేటటువంటి ఉద్దేశంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మోరంచపల్లిలో అధికారులు మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ మాక్ డ్రిల్లో ప్రధానంగా చూసినట్లయితే కనుక మరి గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో ఏ విధంగా వరద పోటెత్తిందో ఏ విధంగా ఇక్కడ ప్రజలంతా కూడా మరి తల్లడిల్లిపోయినటువంటి పరిస్థితులు మనం చూసాము. సో ఆ విధంగా ఒకవేళ ప్రకృతి వైపరీత్యం మళ్ళీ సంభవించినప్పుడు వరదలు ముంచెత్తినప్పుడు ఏ విధంగా ప్రాణాలతో మరి బయటపడాలి అనేటటువంటి కోణంలో ఇక్కడ మాక్ డ్రిల్ని అయితే నిర్వహించారు. ఈ మాక్ డ్రిల్లో చూసినట్లయితే కనుక ప్రధానంగా మరి వాటర్లో మునిగిపోయినప్పుడు అంటే వరదలో మునిగిపోయినప్పుడు ఏ విధంగా మరి అప్రమత్తం కావాలి, ఏ విధంగా ప్రాణాలని రక్షించుకోవాలి. సో వరద పోటెత్తినప్పుడు సాధారణంగా జనాలంతా కూడా ఆ వరద దాటికి కొట్టుకుపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఏదైతే కొన్ని అంటే చెట్లలో కూడా చిక్కుకుపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. సో అటువంటి క్రమంలో ప్రాణాలతో ఏ విధంగా బయటపడాలి అనేటటువంటి విషయాల్ని ప్రజలకు క్షుణ్ణంగా కళ్ళకు గట్టేటట్టు అర్థమయ్యేటటువంటి విధంగా మాక్ డ్రిల్లో ఇక్కడ ఏదైతే ప్రజలకు సంబంధించి క్షుణ్ణంగా అవగాహన కల్పించారు అధికారులు. సో ఈ యొక్క మాక్ డ్రిల్లో చూసినట్లయితే కనుక ప్రధానంగా ఎవరైతే జిల్లా అధికారిక యంత్రాంగం అంతా కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి. పోలీస్ శాఖ కావచ్చు, అగ్నిమాపక కావచ్చు, అదేవిధంగా ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, రెస్క్యూ టీం కావచ్చు, ఇట్లా రెవెన్యూ సిబ్బంది కావచ్చు, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా అన్ని శాఖల అధికారులు కూడా ఈ యొక్క మాక్ డ్రిల్లో పాల్గొన్నారు. ఏదైతే వరదలు కావచ్చు, పరిశ్రమల్లో సంభవించేటటువంటి ఆ ప్రమాదాల దాటి నుంచి ఏ విధంగా బయటపడాలి అనేటటువంటి కోణంలో ఇక్కడ ప్రజలకైతే క్షుణ్ణంగా అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా చూసినట్లయితే కనుక ఏదైతే ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది స్వయంగా వాటర్లో దిగి ఆ యొక్క బోట్ సహాయంతో ఏదైతే ప్రమాదాలకు సంబంధించినప్పుడు ఏ విధంగా మరి ప్రజలు సేఫ్ జోన్కి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా వారిని ప్రధానంగా ఇక్కడ చికిత్స కూడా ప్రధానంగా ఉంటుంది కాబట్టి వైద్య సిబ్బంది కూడా ఎంతో కీలకంగా ఉంటుంది. సో వైద్య సహాయం కూడా ఎంతో కీలకంగా మారేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి మరి వైద్య సిబ్బందిని కూడా ఇక్కడ అందుబాటులో ఉంచి సో మొత్తానికైతే ఆ డ్రిల్ అనేది స్వయంగా ఇక్కడ ఒకవేళ వరద ఇప్పుడు సంభవించినప్పుడు ఏ విధంగా ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లా ఉంటాయి, ప్రజలు ఏ విధంగా మళ్ళీ సేఫ్ జోన్కి వెళ్ళాలి, ఏ విధంగా అప్రమత్తం కావాలి, దాంట్లో అధికారుల పాత్ర ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి విషయాల్ని ఈ యొక్క మాక్ డ్రిల్లో క్షుణ్ణంగా వివరించడం జరిగింది. ఒకవైపు అన్ని శాఖల అధికారులకు సంబంధించినటువంటి సమన్వయం కావచ్చు, ఇటువంటి ఆకస్మిక వరదలు సంభవించినప్పుడు అన్ని శాఖల అధికారుల సమన్వయం కావచ్చు, వాళ్ళ విధి నిర్వహణ కావచ్చు, యుద్ధ ప్రాతిపాదికన ప్రజల్ని తరలించడానికి సేఫ్ జోన్కి తరలించడానికి కావచ్చు ఎంతో కీలకంగా మారుతుంది. కాబట్టి ఏదైతే ఆయా శాఖలకు సంబంధించినటువంటి ఆ సమన్వయం కూడా ఎంతో కీలకంగా ఉంటుంది. అటువంటి సమయంలో సో ఆ కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి గ్యాప్ ఉండకుండా ఆ సమన్వయానికి సంబంధించి అధికారులకు సంబంధించినటువంటి ఆ కమ్యూనికేషన్ ఏ విధంగా ఉండాలి, అటువంటి ఆకస్మిక వరదలు సంభవించినప్పుడు, ప్రమాదాలు సంభవించినప్పుడు అని చెప్పేసి ఒకవైపు అధికారులకు కూడా ఈ యొక్క డ్రిల్ అనేది ఎంతో ఉపయోగపడినటువంటి పరిస్థితి. ఇప్పటికే జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశాల మేరకు జయశంకర్ జిల్లా మోరంచపల్లిలో మాత్రం ఈ యొక్క మాక్ డ్రిల్ అనేది ప్రజలకు క్షుణ్ణంగా అర్థమయ్యేటటువంటి రీతిలో జరిగింది. అదేవిధంగా ప్రజలకు సంబంధించి కూడా ఇటువంటి ప్రమాదాలు సంభవించినప్పుడు ఏ విధంగా వారిని వారు రక్షించుకోవాలి, అదేవిధంగా సహాయం కోసం ఏ విధంగా మరి ఉండాలి అనేటటువంటి దాన్ని కూడా ఎంతో క్షుణ్ణంగా ఇక్కడ మాక్ డ్రిల్ ద్వారా నిర్వహించినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మొత్తానికైతే గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని మోరంచపల్లికి సంబంధించి వరద దాటికి ఏ విధంగా తల్లడిల్లిందో మనం చూసాము. సో అటువంటి ప్రమాదాలు కావచ్చు, అటువంటి వరద ఉధృతి కావచ్చు, పోటెత్తినప్పుడు మరి ఈ విధంగా మొత్తానికైతే యుద్ధ ప్రాతిపాదికన సహాయ చర్యలు అందించడానికి అధికారిక యంత్రాంగం కూడా ఏ విధంగా సంసిద్ధంగా ఉంటుందో ఈ యొక్క మాక్ డ్రిల్ ద్వారా అయితే నిర్వహించినటువంటి పరిస్థితి అయితే ఉంది.